Hello guys, hello this is just Neha. Welcome back to my channel. So ee roju another Amazon video haul తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు నా ముందు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే అమెజాన్లో ఈ ఇండిపెండెన్స్ డే సేల్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అన్ని చూపించక ముందు మీకు ఒక గ్రేట్ న్యూస్ చెప్పాలి. ఏంటి అంటే అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో 6th నుంచి 11th వరకు అనమాట ఈ సేల్ అనేది ఉంటుంది. సో చాలా తక్కువ డేస్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైనా కొనుక్కునే ఉంటే ప్లాన్ చేసుకొని 6 to 11th లోపు కొనుక్కుంటే మీకు మంచి ప్రైజెస్లో అండ్ డిస్కౌంట్స్లో దొరికేస్తాయి. సో యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా అమెజాన్లో 50 to 80% సేల్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఈ సేల్స్ జరుగుతున్నప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ లైక్ 1500+ బ్రాండ్స్ ఐటమ్స్ మీకు సేమ్ డే లేకపోతే నెక్స్ట్ డే డెలివరీ 24-hour డెలివరీ అయిపోతుంది అనమాట. నేను కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది కాబట్టి సేమ్ డే డెలివరీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 1 or 2 ప్రొడక్ట్స్ రేపు ఆర్ ఎల్లుండి వస్తాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ లిప్స్టిక్ అనమాట, ఫేసెస్ కెనడాది. ప్యాకేజింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫేసెస్ కెనడా కనిపిస్తుంది కదా. ఇది మనకి కలర్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. మన లోపల లిప్స్టిక్ కలర్ని బట్టి ఈ కలర్ అనేది మారుతుంది. సో నాకు ప్యాకేజింగ్ చాలా బాగా అనిపించింది. ఇది ట్రాన్స్లూసెంట్ కవర్ ఉంది అండ్ ఇక్కడ మనకి కోడ్ రాస్తుంది అనమాట. కోడ్ పేరు టు ద పాయింట్. సో ఈ లిప్స్టిక్ వచ్చేసి నాకు కొంచెం ఎలా అంటే షేడ్ డిఫరెంట్గా కనిపించింది అండ్ రివ్యూస్ డిఫరెంట్గా కనిపించినాయి అండ్ వచ్చినాక డిఫరెంట్ ఉండింది అండ్ ఆల్సో కొంచెం డ్యామేజ్ పీస్ వచ్చింది. సో మేబీ నేను రిటర్న్ చేసి రిప్లేస్ చేసుకుంటాను ఇది. సో కలర్ వచ్చేసి ఇదనమాట. ఈ కలర్ కొంచెం ఫూషియా లైట్ షేడ్ పింక్. ఇక్కడ మీకు స్వాచ్ చేసి కూడా చూపిస్తాను. సారీ ఐ డోంట్ నో ఇక్కడ ఓకే ఈ కలర్ అనమాట. సో ఇది నాకు ఈ కలర్ యాక్చువల్గా నేను మెరూన్ బ్లడ్ రెడ్ లాంటిది ఆర్డర్ చేశాను, బట్ నాకు ఈ కలర్ వచ్చింది. ఈ కలర్ నన్ను వాష్ అవుట్ చేస్తుంది. ఇది ఫేర్ స్కిన్ టోన్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా ఫేర్ స్కిన్ ఉంటున్నారు అని అనుకుంటే కనుక ఇది మీరు తీసుకోవచ్చు. టు ద పాయింట్ 19 నెంబర్ షేడ్ అనమాట. కాకపోతే మీరు డీప్ స్కిన్ మీడియం స్కిన్ ఉన్నారు అంటే మెరూన్స్ ఆర్ బ్రౌన్స్లోకి వెళ్తే మీకు బాగా సెట్ అవుతుంది. ఆరెంజెస్ ఆర్ న్యూట్రల్ కలర్స్, న్యూడ్ కలర్స్ కొంచెం మీకు సెట్ అవ్వవు అనమాట. పేస్టల్ కలర్ సెట్ అవ్వవు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా క్యూట్ అండ్ వెరీ బాగా కనిపిస్తుంది, ఐ అట్రాక్టివ్. సో లారియల్ ప్యారిస్ వాళ్ళదనమాట. లారియల్ ప్యారిస్ వాళ్ళది హైరారన్ మాయిశ్చరైజర్ 72 hours మాయిశ్చరైజ్ చేసి షాంపూ అనమాట. సో ఈ ప్యాకెట్ నేను ఇలా ఎందుకు తెప్పించుకున్నానంటే మీ అందరికీ తెలుసు, నేను ప్రాపర్గా బిగ్ సైజ్ ఎప్పుడైనా తెప్పించే ముందు దాన్ని స్మాలెస్ట్ క్వాంటిటీ తెప్పించి నేను ట్రై చేసి దాని తర్వాత మీకు లైక్ ఫీడ్బ్యాక్ ఆర్ రివ్యూ ఇచ్చి దాని తర్వాత నేను అది నాకు నచ్చింది సెట్ అవుతుంది అన్ని రకాలుగా అనుకుంటే ఫుల్ సైజ్ తెప్పించుకుని అది అయ్యేదాకా వాడతాను అనమాట. ఓకే, దట్ ఈస్ మై థింగ్. ఒకవేళ మీకు అది నచ్చకపోతే మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు, దానిలో ప్రాబ్లం లేదు. సో ఇది 72 hours మాయిశ్చర్ ఫిల్లింగ్ షాంపూ. దీనిలో హైలరానిక్ యాసిడ్ ఉందన్నమాట. మెయిన్ అదే హైలరానిక్ యాసిడ్ ఏంటి అంటే మనకి మాయిశ్చర్ ఇస్తుంది. సో హెయిర్కి కూడా డల్ ఉంది, డ్యామేజ్ ఉంది, స్ప్లిట్ ఎండ్స్ అవుతున్నాయి, బ్రౌన్ అయిపోతుంది, చాలా ఫ్రిజీగా ఉంది, డ్రైగా ఉంది అనుకుంటే ఇలాంటి షాంపూస్ మనం యూజ్ చేసామనుకో మంచి షైన్ వస్తుంది అనమాట. చాలామందికి ఏంటంటే ఫస్ట్ షాంపూ పెట్టి తర్వాత కండిషనర్ పెట్టి తర్వాత వాష్ చేసి 2 times వాష్ చేసి ఇలా అంత పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. అండ్ కొంతమందికి సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి అన్ని కండిషనర్స్ సెట్ అవ్వవు, బాగా ఆయిలీగా అయిపోతాయి. సో అలాంటి బెస్ట్ ఏంటంటే షాంపూలైన కండిషనర్ ఉన్నలాంటివి మాయిశ్చరైజింగ్ చేసేలాంటివి కొనుక్కున్నాను అనుకోండి, అప్పుడు ఏంటంటే ఎక్కువ కండిషనర్ రాదనమాట. ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకే వస్తుంది. అండ్ ఇది కూడా దీనిలోనే షాంపూ ఉంది కాబట్టి అదే వాషౌట్ చేసేస్తుంది కాబట్టి కొంచెం మాయిశ్చరైజర్ ముంచి మిగతా అంతా వాషౌట్ చేసేసినప్పుడు మీకు హెయిర్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కువ ఆయిలీ అవ్వకుండా అలానే షైన్గా ఉంటుంది, డ్రై అవ్వకుండా. సో అందుకు నేను ఇది ట్రై చేస్తున్నాను. ఒకవేళ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివే, చాలా తక్కువ డబ్బులే. ప్యాకేజింగ్ మాత్రం ఇలా వచ్చింది. సో ఇది ఇలా క్యాప్ అనమాట. ఓకే, ఇది ప్యాకేజింగ్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా ప్రోడక్ట్ చాలా బాగుంది, బట్ నా సైజ్ కాదనమాట. నేను ఒక సైజ్ పెట్టాను, ఒకటి అనుకొని పెట్టాను. మేబీ నేను డిస్క్రిప్షన్ ప్రాపర్గా చూడలేదా, నేను నాకు అర్థం కాలేదు. బట్ ప్రొడక్ట్స్ ఏది పెట్టానో అదే వచ్చింది, నేను అనుకున్న సైజ్ రాలేదనమాట. సో అది వచ్చేసి నీమాన్స్ అనే బ్రాండ్. ఇది చాలా ఫేమస్ బ్రాండ్ ఫుట్వేర్లో. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది నీమాన్స్ అని. ఇలా మీరు ఈ నీమాన్స్ బ్రాండ్లో ఏ ఫుట్వేర్ తీసుకున్నా బ్రాండ్ పేరు ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీకు చెప్పుల పైన. అండ్ నేను ఇది క్రీమ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్లో తీసుకున్నాను. బట్ ప్రాబ్లం ఏమైంది అంటే ఇది చూసారు ఎంత పెద్దగా ఉందో. సో ఏమైంది అంటే నేను 10 size వాడతాను అనమాట. నా ఫీట్ అనేది 41, 42 అలా వస్తుంది, లేదంటే 10, 11, 12 ఇట్లా ఈ సైజెస్ వస్తాయి అనమాట. సో నేను ఏం చేశాను, యాజ్ పర్ ద రివ్యూస్ అండ్ ఆల్ నేను 10 పెట్టాను. అంటే 11, 12 కూడా వస్తాయి కొన్ని బ్రాండ్స్లో, బట్ 10 పెట్టాను నేను. 10 పెడితే ఏమైంది, ఇది అబ్బాయిల్లో 10 వచ్చింది అనమాట. నాకు చాలా పెద్దగా అయిపోయింది, ఇది చాలా పెద్దగా అయిపోయింది నాకు. ఇది నాకు ఇంతే సరిపోతుంది, మరి ఇది ఇంత ఉంది అంటే మా ఇంట్లో మేబీ మేల్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది సరిపోవచ్చు. సో దీని ప్రైస్ ఇవ్వండి, ఇక్కడ 11 పెట్టినట్టున్నా నేను.
లేకపోతే 10 పెడితే 11 వచ్చిందో నాకు తెలీదు. మొత్తానికి 10 కూడా దీనిలో నాకు పెద్దదే అవుతుంది. 8 సరిపోవచ్చు. 8 ఆర్ 9 హార్డ్లీ సరిపోతుంది. సో నేను ఇది కూడా రీప్లేస్ చేయించుకుంటాను. దీని ప్రైస్ వచ్చేసి 699. బట్ నాకు ఇది ఆఫర్లో చాలా తక్కువ పడింది. మేబీ 399కే వచ్చిందో అనుకుంటా. సో తక్కువకే వస్తున్నాయి అన్ని ప్రొడక్ట్స్. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వచ్చేసి ఫోమ్ ఉంది చాలా. ఫోమ్ ఫుల్ ఉందనమాట. నేను వేసుకొని కూడా చూసాను, చాలా బాగుంది. అంటే ఫీలింగ్ కానీ ఈ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది. మనం జనరల్గా ఇంటి దగ్గరికి వరకు లేదా బయటకి లేదా స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు, బీచెస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి చెప్పులు అయితే ప్రాపర్గా పాడవకుండా ఉంటాయి అనమాట. సో ఇది ప్రోడక్ట్, థర్డ్ ప్రోడక్ట్. ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఇది ట్రెస్మే వాళ్ళది మళ్ళీ కెరటిన్ ఫిల్లర్స్ ఉన్న షాంపూ తీసుకున్నాను. సో నేను చెప్పాను కదా, నా హెయిర్ అనేది ఈ మధ్యన డల్ అయిపోతుంది, డ్యామేజ్డ్ అవుతుంది అండ్ స్ప్లిట్ ఎండ్స్ కూడా వస్తున్నాయి. సో అందుకే నేను షాంపూ కానీ కండిషనర్స్ కానీ ఇలా హెయిర్ ప్రొడక్ట్స్ ఏవైనా ఉంటే ఎక్కువగా కొంచెం నరిషింగ్గా, మాయిశ్చరైజింగ్గా ఉండేలాగా చూసుకుంటాను అనమాట. సో దట్ కండిషనర్ సపరేట్గా యూజ్ చేయకుండా షాంపూలోనే ఇలాంటి కెరటిన్ ట్రీట్మెంట్స్ కానీ లేదా హైలరానిక్ యాసిడ్ కానీ కొంచెం మంచి కండిషనర్స్తో పాటు ఉన్న షాంపూస్ కానీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి బాగా ఉంటుంది అనమాట హెయిర్ అనేది డ్రై అయిపోకుండా. అండ్ సీజన్ టు సీజన్ కూడా కొన్నిసార్లు హెయిర్ అనేది ఎక్కువ ఉడుతుంది, ఎక్కువ డ్రై అయిపోతుంది, డల్ అయిపోతుంది. అందుకే నేను ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సీజన్ని బట్టి కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను. అప్పుడే సీజన్కి ఎంత డ్యామేజ్ అవుతుందో దానికి తగ్గట్టు మనం ప్రొడక్ట్స్ వాడితే బెటర్గా ఉంటుంది అనమాట. సో నేను ఇది ఒకటి తెప్పించాను. సో ఈ షాంపూ కూడా ఏంటంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే నాకు కొంచెం బెటర్ అనిపించింది హెయిర్ అనేది. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇది సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం పర్చేజ్ ఇది. కాకపోతే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు కూడా నాలాంటి హెయిర్ కన్సర్న్స్ ఉంటే కనుక ఇది బాగా సెట్ అవుతుంది. నాకైతే వర్క్ అయింది, మీకు కూడా వర్క్ అవుతుంది. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను కదా, ఇవన్నమాట. ఇవి సిల్వర్ కలర్లో వచ్చింది. బ్యాక్ ఫినిష్ కూడా సిల్వర్లో వచ్చింది. అండ్ ఆల్సో దీంట్లో స్టోన్స్ కూడా సిల్వర్ వచ్చింది. చాలా మంచి షైన్ ఉన్నాయి, మంచి క్వాలిటీ స్టోన్స్ అనమాట. సీజెడ్స్ అంటారు కదా, పిచ్చి స్టోన్స్ కాకుండా సీజెడ్స్ లాంటి స్టోన్స్. అండ్ ఆల్సో ఎప్పుడైనా కానీ మనం కొంచెం ఇట్లా స్టడ్స్ లాగా కాకుండా ఇలా కొంచెం హ్యాంగింగ్స్ లాంటివి పెట్టుకుంటే మన ఫేస్ సన్నగా కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను హెయిర్ వదిలేసాను కాబట్టి ఇలా కనిపిస్తుంది, కానీ హెయిర్ పోనీటైల్ వేసుకున్నాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. కానీ వదిలేస్తే మాత్రం ఇంకా మంచిగా చిజిల్డ్ లుక్, మంచి పార్టీ లుక్ వస్తుంది. మంచి ఇయర్ రింగ్స్ అనమాట. చూసారా షైన్ ఎలా వస్తుందో. ఇది చాలా నీట్గా ఉన్నాయి. నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. నాకు నచ్చింది, అందుకే వేసేసుకున్నాను అనమాట. ఈరోజు వేరే ఇయర్ రింగ్స్ వేసుకోకుండా సరే ఇయర్ రింగ్స్ పెట్టుకుందామని పెట్టేసుకున్నాను. సో ఇదిగోండి, ఇలా ఉంటాయి అనమాట. దీంట్లో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి. ఒకటేమో రౌండ్ స్టోన్స్, ఒకటేమో లైక్ రైస్ షేప్లో ఉన్న స్టోన్స్ అనమాట. డైమండ్ షేప్స్లో స్టోన్స్. చాలా క్యూట్గా ఉంది. మంచి లెంత్ అనమాట. ఎక్కువ కూడా లెంత్ అవ్వదు, అంటే లైక్ బాగా లెంతీ అవ్వదు, ఇంతవరకు ఉంటుంది. అంటే మీ చిన్న కొంచెం లైట్గా దాటుతుంది అనమాట. చాలా బాగుంది. అస్సలు లైట్ వెయిట్, ఇది హెవీగా లేదు. బట్ మీరు పార్టీస్కి, ఫంక్షన్స్కి ఈ డ్రెస్కి మ్యాచింగ్ ఏమవుతుంది అని అనుకోకుండా ఇది వేసేసుకోవచ్చు. ఇది కూడా పార్టీ డ్రెస్ కాదు, జనరల్ ఆఫీస్ వేర్ ఆర్ జనరల్ బయటకు వెళ్ళే ఇలాంటి డ్రెస్ అనమాట. బట్ ఇలాంటి దాని డ్రెస్కి కూడా ఇది మ్యాచ్ అయిపోయింది, ఎందుకంటే ఇది సిల్వర్లో ఉంది. అండ్ ఆల్సో దీని వెనకాల ఫినిషింగ్ కూడా సిల్వర్లో ఉంది కాబట్టి మీకు చాలా వరకు డ్రెస్సెస్కి సెట్ అయిపోతుంది. ఈవెన్ మీరు ట్రెడిషనల్కి వేసుకోవచ్చు, ఇండో వెస్టర్న్ అండ్ వెస్టర్న్కి అయితే ఇంకా బాగా సూట్ అవుతుంది. సో ట్రై చేసి చూడండి. అండ్ బాడీ కాన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, పార్టీ డ్రెస్సెస్, వాటికి కూడా ఇది చాలా బాగుంటుంది. అండ్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువే, బిలో 300K ఉందన్నమాట. సో మీరు సేల్లో కొనుక్కుంటే కనుక ఇంకా కొంచెం తక్కువ రావచ్చు. అండ్ 1 డే డెలివరీలో వచ్చేసింది నాకు. ఫస్ట్ వీడియో పెట్టగానే వితిన్ 7-8 అవర్స్లో వచ్చేసింది నాకు. సో అది కూడా చాలా సూపర్ అనిపించింది నాకు. సో దట్ ఈస్ ఫర్ దిస్ వీడియో అనమాట, ఇంకేం లేదు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.